24 గంటలు హాస్పిటల్లోనే ఉంటారే, మీకు ఎలా పొద్దుపోతుంది? నేను కూర తగ్గది చేయి తగ్గది ఏదీ లేదు. ఈ మానవ సేవలో ఉన్న ఆనందాన్ని మించింది నిజం చెప్పాలంటే నాకు ఈ చోటు చాలడం లేదు. అమ్మా రామ్మా కూర్చో. మా అమ్మ రాము. నమస్కారం. అమ్మ వీరు రాము, నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చారు. నాయన మా అబ్బాయి అస్తవాస చాలా మంచి, మీరేం భయపడనవసరం లేదు, తప్పక నయం అవుతుంది. అమ్మ వీరు నా భార్య సీత. నమస్కారం. దీర్ఘాయువుగా ఉండమ్మా, కూర్చో. అమ్మా దీర్ఘ సుమంగలిగా ఉండమని దీవించమ్మా, అదే ఆమెకు ఆనందం. అమ్మాయికేమిరా మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అమ్మ పశువు కుంకుమతో పచ్చగా 10 కాలాల పాటు వర్తిల్లుతా, నీకే కొరత రాదు తల్లి. చూసారా ఎంత సంతోషం వచ్చిందో? న్యాయమే కదా నాయన. రఘు జున్నంటే నీకు ఇష్టం కదా, తెచ్చానయ్యా. అమ్మా ఫోన్ వచ్చింది, మాట్లాడుతుంది. మా వాడికి జున్నంటే ప్రాణం. ఆయనంటే మీకు ప్రాణం. బాబు నాకున్నదల్లా వాడొక్కడేగా. అయినా ఇవన్నీ మీరే తీసుకురావాలండి. ఏం చేయను, వాడు ఆసుపత్రి బదులు ఇంటికి రానే రా. అవును, ఆయనకి వృత్తి అంటే తగని శ్రద్ధ. అందులో 100వ వంతు శ్రద్ధ ఈ కన్న తల్లి మీద ఉండక్కర్లేదా నాయన? నాకు మాత్రం ఎవరున్నారు? వాడిని చూసుకుని బ్రతుకుతున్నా. కనీసం 2 రోజులకు ఒకసారి వచ్చి కనపడిపోకూడదా? దానికి ఒక్కటేనండి మందు. మీ అబ్బాయికి వెంటనే పెళ్లి చేసేయండి, అప్పుడు మీరు పిలవకుండానే ఇంటికి వస్తాడో లేదో చూడండి. ఈ జన్మలో ఆ ఆశ నెరవేరదయ్యా. ఏమ్మా ఎందుకు అలా అంటున్నారు? పెళ్లి చేసుకోనని మొండి పట్టుపట్టాడు. కారణం ఏమిటో, ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరక్తి పాలయ్యాడు. నేను ఎంతో చెప్పి చూశాను. ఈ రోజుల్లో ప్రేమించడం ఒక సరదా అయిపోయింది. దానివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో ఎవ్వరూ ఊహించడం లేదు. అమ్మా మీరు విచారపడకండి, నేను సీత మీ అబ్బాయికి ఎలాగైనా నచ్చపెట్టి పెళ్లి కూడా. మీరే మేలు చేశారంటే ఆ సంబరం చూసి హాయిగా కళ్ళు మూస్తాను ఆయన. అలా అయితే మేము అసలు మాట్లాడాలి. మీరు ఇంకా మనవల్ని మనవరాల్ని చూడాలి, ఆడించాలి, చాలా ఉందమ్మా. ఆశగా ఉన్నదయ్యా. అమ్మా చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళవు. ఇది చిన్న ఆయన. తర్వాత తింటాను. వస్తానమ్మా, వస్తాను నాయన. చూసావా సీత, మంచి వాళ్ళ బ్రతుకులు ఎన్ని విధాలు చితికిపోతాయి. అది రాప్తం ఎవరేం చేయగలండి? ప్రాప్తం కాదు సీత, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకరిని, పెళ్ళాడింది వేరొకరిని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తై ఉండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ని గురించి. ఇంత చదువు తెలివి ఉండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూసావా? ఏమో, ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అడగలం? మంచిది ఎలా అవుతుంది సీత? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి ఉంటే తరువాత తన భర్తకి మనసు ఎలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్లే నిజాయితీగా ఉంటే డాక్టర్తో ఆమె ప్రేమంతా నాటకమేగా. అందుకే అన్నారు, స్త్రీ బుద్ధి ప్రళయాంతకం. ఏడుస్తున్నావా? ఎందుకు సీత? మాట వరుసకి నేనేదో ఆడవాళ్ళ గురించి అంటే నువ్వు బాధపడ్డం తెలుసు. ఊరుకో సీత, ఊరుకో ఊరుకో. చూడు చూడు, ఆడజాతిలో నువ్వు ఆణిముత్యం లాంటి దానివల్ల నేను ఎప్పుడూ గర్వపడతాను. నిజం సీత, ఊరుకో ఊరుకో. ఎక్కడిది? నీకు ఇష్టం లేదు? నేను తాగాను. ఆడవు కదా? ఎంతో చెప్పే తాగేస్తున్నా.
తాగేస్తా ఏమిటమ్మా ఏమిటి నాయన పసిపిల్లను అలా భయపెడతావు? పసిపిల్ల మీరు ఊరుకుని తాతగారు మీకు తెలీదు. యాపిల్ జ్యూస్ అని చెప్పి చేతి మంది ఇచ్చాను. అవును నాయన, పాప తెలియక ఇచ్చింది అనుకో, నువ్వు ఎలా తాగా చెప్పు. ఏదో యాపిల్ జ్యూస్ అంటే ఆశపడా. ఈ కోతి ఎలా చేస్తుందని ఎవరు తెలుసు? తప్పమ్మా, అలా అనకూడదు. ఎవ్వరూ ఎవరిని అనకూడదు. వేసుకుంటాను. డాక్టర్ గారితో చెప్పి ముక్కుకోసం చెప్తాను. నాయన, జబ్బు మనుషుల దగ్గర అలా తీసుకోకూడదని డాక్టర్ గారే నిన్ను చివాట్లు పెడతారు. తిరిగి మనకే వచ్చింది. పాపా బుజ్జి చాలా మంచి పాప కదమ్మా. పాప చూడమ్మా, తాతతో చెప్పినట్టు డాక్టర్ గారితో చెప్పుదమ్మా. పాప నా దగ్గరే ఉంటుంది నాయన. నువ్వు సార్, తీసుకెళ్ళి ల్యాబ్లో డాక్టర్, మీకు ఇప్పుడేమైనా తొందర పనులు ఉన్నాయా? ఎందుకు? 10 నిమిషాల పాటు మీతో మాట్లాడాలి. అలాగే. మీ సొంత విషయాలు ఏమైనా మాట్లాడితే మీరు బాధపడలేదు. నాకు అలాంటిది ఏమీ లేదు రాము. డాక్టర్, మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? అదేం లేదు రాము. పెళ్లి చేసుకుంటే వృత్తిలో శ్రద్ధ తగ్గిపోతుందని, డ్యూటీ సరిగ్గా చేయలేకపోతామని నా నమ్మకం. అయితే ప్రపంచంలో డాక్టర్లందరూ బ్రహ్మచారులుగా ఉండాలని మీ అభిప్రాయం? అది నేలా అంటాను. వాళ్ళ మనస్తత్వాలపైన ఆధారపడి. డాక్టర్, మీరేవేవో అర్థం లేని వాదనలు చెప్పి నిజం దాటడానికి ప్రయత్నిస్తున్నారు. నిజమా? అవును, దానికి సీత కూడా సాక్ష్యం. సీత, నిన్న డాక్టర్ గారు అమ్మగారు ఏం చెప్పారు? నేను చెప్తే నమ్మడం లేదు, నువ్వైనా చెప్పు. రాము, మా అమ్మగారు ఏదో బాధ కొద్దీ అలా చెప్తుంటారు. లేదు, జరిగిందే చెప్పారు. మీరెవరినో ప్రేమించారట, నిజమేనా? అదంతా జరిగిపోయిన సంగతి. ఇప్పుడు ఎందుకు లేదాము? జరుగుతున్న దానికి అదే కారణంగా. డాక్టర్, మీ బాధలో భాగం పంచుకోలేకపోయినా, తీర్చలేకపోయినా, కనీసం తెలుసుకుని ఓదార్చడం స్నేహితుడు. నిజం చెప్పండి, మీరెవరినైనా ప్రేమించారా? ఆ అమ్మాయి మిమ్మల్ని మనసారా ప్రేమించిందా? అవును. అబద్ధం. అది శుద్ధ అబద్ధం అని నేనంటాను. ఆ అమ్మాయి ప్రేమను మీరు అనుకున్నంత పవిత్రంగా నేను భావించను. ప్రేమించడం ఒక ఫ్యాషన్ అనుకుంటుంది అంతే. అది కాదు, ఆమె ఎంతో ఉత్తమస్తుడు. అలా ఎన్నిటికీ అనుకోలేదు కానీ ఆడుకుంది. కాకుంటే మిమ్మల్ని ప్రేమించి ఇంకొకరిని పెళ్లాడుతుంది. మీ జీవితాన్ని ఇలా నాశనం చేస్తుంది. రాము, దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. కారణం ఆడది కావాలి. డాక్టర్, ఈ ప్రేమ గిమ ఒట్టి కబుర్లు. బ్రతకడం తెలియని వాళ్లే వీటిని పట్టుకుని పాపులాడతారు. డాక్టర్, మీరు చేయాల్సింది, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. పనికిరాని ప్రేమ కోసం జీవితం పాడు చేసుకుంటుంది. ఇదంతా మర్చిపోయి లక్షణంగా పెళ్లి చేసుకుని మీ అమ్మగారిని సంతోషపెట్టండి. రాము, టేక్ ఇట్ ఈజీ డాక్టర్, టేక్ ఇట్ ఈజీ. నేను మన్నించు. నేను చెప్పిన మందులు ఈ పేషెంట్ ప్రతిరోజు జాగ్రత్తగా. అయ్యో, దండాలే. నేను ఇక్కడ పాత కాపులే కానీ నాకేం అక్కర్లేదు, నీకే. ఇదిగో ఏమిటి పావలా? మామూలే కదా, ఉంచుకో. మామూలు నాకేమి ఇప్పుడే కదా కనపడింది. ఇక్కడ పావలా తీసుకుని తల్లకి మాత్రం కావాలని ఇక్కడే తిరుగుతున్నారు సార్. నేను రోగులు ముందు అతను బయటికి పంపించి. ఎస్ సార్.